అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఎవరైతే తీసుకున్నారో వారికి ఈ పెరిగినటువంటి డిఏతో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని 100% ఖచ్చితమైనటువంటి సమాచారంతో వివరిస్తూ విశ్లేషణ చేస్తూ ఉదాహరణ తీసుకొని వీడియో చేయడం జరుగుతుంది. ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఉన్నట్లయితే ఈ విధంగా బోర్డు మీద క్యాలిక్యులేట్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనకి డిఆర్ తో జూలై పెన్షన్ తెలుసుకునే దానికి ఒక ఫార్ములాని తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి నిన్న ఒక వీడియో చేయడం జరిగింది. అయితే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఏ విధంగా లెక్కిస్తారని చాలా మంది అడిగారు. కాబట్టి దానికి సంబంధించి ఒక స్పెషల్ కేసుగా తీసుకొని ఒక అడిషనల్ క్వాంటమ్ సంబంధించి సపరేట్ గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే జిఓఎంఎస్ నెంబర్ 131 ప్రకారం 15/3/2024 మనకి పాత ప్రభుత్వం ఈ జిఓ విడుదల చేయడం జరిగింది. ఆ జిఓ ప్రకారం మనకి క్యాష్ రూపంలో అంటే మనకి వస్తున్నటువంటి పెన్షన్ లో పెరిగేటువంటి పెన్షన్ జూలై నుంచి పెరుగుతుంది. అంటే జూలై పెన్షన్ మనం ఆగస్టు మొదటి వారంలో తీసుకునే పెన్షన్ పెరుగుతుంది. ఇది 3.64% డిఏ పెరుగుతుంది, డిఆర్ పెరుగుతుంది. ఈ డిఆర్ అంతకుముందు డిఆర్ తో కలుపుకుంటే 33.67% మనకి న్యూ డిఆర్ గా చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం కాలంలో ఉన్నటువంటి జూలై 23 నుంచి జూన్ 2024 వరకు మనకి 12 నెలల పాటు అరియర్స్ ఉంది. ఆ అరియర్స్ ని 3 విడతలు ఇస్తామని చెప్పి ఆ జియోలో ఇచ్చున్నారు. ఇది దీనికి సంబంధించి ఒక సమాచారం. అయితే ఈ మనకి ఈ బేసిక్ మారదు, కానీ ఇక్కడ మనకి డిఏ పెరిగింది కాబట్టి ఈ బేసిక్ మనకి ఈ డిఏ పెరిగింది కాబట్టి మన యొక్క పెన్షన్ అనేది పెరగడం జరుగుతుంది. కాబట్టి మన గ్రాస్ పెన్షన్ ఏ విధంగా వస్తుంది అని మనకి ఎంప్లాయీస్ కి అయితే ఈ రెడీ రికగ్నైజేషన్ ఉన్నాయి. దాంట్లో చూసి మనకి ఆ బేసిక్ ఎంత పెరుగుతుంది, మనకి గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది అనేది తెలుసుకోవచ్చు. పెన్షనర్స్ కి అయితే అలాంటిది ఉంది, కానీ అయితే దాదాపుగా 100 పేజెస్ వరకు ఉంటుంది. ఆ 100 పేజెస్ ని చూసి మన బేసిక్ ఎక్కడ ఉందో చూసుకోవాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పెద్దవారికి. అలాగే ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తీసుకునే వారు ఒక ఏజ్ ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి సంబంధించి క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ ఒక అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ తీసుకునే వారు కూడా సేమ్ నిన్న మనం చెప్పినట్లుగానే ఈ పెన్షన్ సంబంధించినటువంటి ఫార్ములానే వర్తిస్తుంది. అంతకుముందు వీడియోలో చెప్పినట్లుగా మనకి గ్రాస్ పెన్షన్ కనుక్కోవడానికి ఫార్ములా బేసిక్ పెన్షన్ ఇంటూ 1.3367 తో మనం మల్టిప్లై చేసినట్టయితే మనకి ఈ గ్రాస్ పెన్షన్ అనేది టోటల్ గా మనకు వచ్చేటువంటి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ డిఏ మనకి 3.64% కదా, నిన్న వీడియోలో చాలా మంది అడుగుతున్నారు ఇది 1.33 సార్ అనేసి. ఇది ఈ డిఏని ఈ బేసిక్ ని కలిపిన తర్వాత వచ్చే పెరిగేటువంటి పెరుగుదలగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ బేసిక్ పెన్షన్ ఇంటూ 1.3367 ఇది దీనికి సంబంధం లేదు. కాకపోతే ఈ పెరిగిన దాని ప్రకారం ఒక ఫార్ములా లాగా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ బేసిక్ పెన్షన్ అనేది 70 సంవత్సరాల లోపు ఉండే వరకు మాత్రం ఒకే బేసిక్ పెన్షన్ ఉంటుంది. పెన్షనర్స్ కానీ ఫ్యామిలీ పెన్షనర్స్ కానీ సేమ్ ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అయితే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అనేది మనకి ఇచ్చినటువంటి పిఆర్సీలో ఈ 70 ఇయర్స్ నిండిన వారికి 7% రావడం జరుగుతుంది. అలాగే 12% వచ్చేసి 75 ఇయర్స్ నిండిన వారికి, అలాగే 80 ఇయర్స్ నిండిన వారికి 20% రావడం జరుగుతుంది. అలాగే మనకి 85 ఇయర్స్ నిండిన వారికి 25%. ఈ విధంగా మనకి ఒక 5% పెరుగుతూ వెళ్తుంది. అయితే మనకు ఒక సింపుల్ గా ఒక 4 ఎగ్జాంపుల్ తీసుకొని చేయడం జరిగింది. ఒక బేసిక్ పెన్షన్ ని ఒక స్టాండర్డ్ గా ఒక 10,000 మాత్రమే తీసుకొని చేయడం జరుగుతుంది. మీరు ఈ యొక్క బేసిక్ పెన్షన్ తీసుకొని ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. మొదటిది ఒక బేసిక్ పెన్షన్, ఒక ఎంప్లాయీ 70 ఇయర్స్ నిండినటువంటి ఒక ఎంప్లాయీ, 75 ఇయర్స్ నిండినటువంటి, అలాగే 80 ఇయర్స్ 85 ఇయర్స్ ఒక 4 రిటైర్డ్ ఉద్యోగుల్ని తీసుకోవడం జరిగింది. వీరందరూ బేసిక్ పెన్షన్ కూడా 10,000 గానే మనం భావించినట్లయితే ఇక్కడ మనకి అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్ ఇది సింపుల్ స్టాండర్డ్ గా తీసుకోవడం జరిగింది. అంతేగాని 10,000 ఉంటుందనేం కాదు. అయితే మనకి క్యాలిక్యులేషన్ కి ఈజీగా ఉంటుంది, అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ 10,000ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి అడిషనల్ బేసిక్ పెన్షన్ అనేది మనకి ఉంటుంది. మీరు ఒకసారి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వచ్చేవారు పే స్లిప్ గానీ ఒకసారి మీరు గమనించినట్లయితే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వచ్చేవారికి బేసిక్ పెన్షన్ ఉంటుంది, ఏక్యూపీ అని ఉంటుంది, అక్కడ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఉంటుంది. ఆ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ లో అది వచ్చేసి కేవలం అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్ మాత్రమే, దీంట్లో డిఆర్ అనేది కలపదు. కానీ మనకి ఈ బేసిక్ పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్ అనేది మనకి పే స్లిప్ లో సపరేట్ గా చూపించాల్సిన అవసరం ఉంది. బిల్ చేసేటప్పుడు కూడా మనకి దాన్ని సపరేట్ గా చూపిస్తారు. అయితే ఈ డిఆర్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం మన ఒరిజినల్ బేసిక్ పే ని అలాగే అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పే ని రెండింటిని కలిపి ఆ టోటల్ మీద మనకి డిఆర్ ని లెక్కించడం జరుగుతుంది. ఇది
సాధారణంగా జరిగేటువంటి పద్ధతి. కాబట్టి ఈ ఎంప్లాయ్ యొక్క ఈ రిటైర్డ్ ఎంప్లాయ్ యొక్క బేసిక్ పే 10,000 అనుకుంటే అతనికి అడిషనల్ క్వాంటమ్ పే 70 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 71 ఇయర్స్ అడిగి పెట్టిన తర్వాత మాత్రమే ఇది రావడం జరుగుతుంది. అలాగే ఈ 70 ఇయర్స్ అప్పుడు అతనికి 700 అనేది బేసిక్ పెన్షన్ అనేది పెరగడం జరుగుతుంది. ఆ 700 వచ్చేసి మనం ఏమన్నా అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్. ఈ 700 ఈ రెండు కలిపితే వచ్చేది అతని యొక్క బేసిక్. డిఆర్ లో లెక్కించేటప్పుడు మాత్రం అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్ ని అతని యొక్క సాధారణంగా వచ్చేటువంటి బేసిక్ పెన్షన్ ని రెండింటిని కలిపి బేసిక్ గా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రిటైర్డ్ ఉద్యోగి యొక్క డిఆర్ క్యాలిక్యులేట్ చేసే సమయంలో అతనికి ఉన్నటువంటి ఈ బేసిక్ పెన్షన్ వచ్చేసి ఈ 10,000 700 అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఈ రెండు కలిపి 10,700 రూపాయలు అవుతుంది. మనం ఇక్కడ చెప్పినట్లుగా బేసిక్ పెన్షన్ ఇంటూ 1.3367 అంటే ఇక్కడ మనము ఈ 10,000తో కాకుండా ఈ 10,700 కలిపిన తర్వాత వచ్చినటువంటి బేసిక్ పెన్షన్ తో దీన్ని మనం మల్టిప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ 10,700ని 1.3367 తో మనం మల్టిప్లై చేసినట్లయితే 14,303 రూపాయలు రావడం జరుగుతుంది. సాధారణంగా అయితే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ లేని వారికి అయితే 13,367 రూపాయలు వస్తుంది. కాబట్టి ఇక్కడ వీరికి 14,303 రూపాయలు రావడం జరుగుతుంది ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్. కాబట్టి ఈ 7% అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వల్ల వీరికి ఏమి ప్రయోజనం అంటే 700 రూపాయలు బేసిక్ పెన్షన్ పెరుగుతుంది. ఆ 700 మీద 33.6 మనకి 33.67% అది కూడా మనకి ఈ డిఏ కూడా రావడం జరుగుతుంది. అదే ఆ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ లో వచ్చేటువంటిది మొత్తం. ఈ రెండింటిని కలిపి వచ్చేసి ఏమంటామంటే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్. అడిషనల్ క్వాంటమ్ బేసిక్ దాని మీద వచ్చే డిఆర్ ని కలిపి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ అంటాం. అయితే ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ చూపించేటప్పుడు మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ బేసిక్ ని సపరేట్ గా చూపించడం జరుగుతుంది. డిఏని మాత్రం టోటల్ గా డిఏ మొత్తం టోటల్ గా ఎంత డిఏ ఉందో ఆ డిఏ ని కలిపి చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ఉదాహరణ తీసుకోండి. ఎవరికైతే 75 ఇయర్స్ కంప్లీట్ గా పూర్తి అవుతాయో వారికి 12% వస్తుంది. కాబట్టి వారి యొక్క బేసిక్ పెన్షన్ మనం 10,000 తీసుకున్నాం కాబట్టి వీరికి 12% 10,000లో 12% అంటే 1,200 రూపాయలు పెరుగుతుంది. అప్పుడు వారికి 11,200 రూపాయలు అవుతుంది వారి యొక్క బేసిక్ పే ఎప్పుడైతే ఈ డిఆర్ ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు. కానీ మనకి యాక్చువల్ గా బేసిక్ పే చూపించేటప్పుడు ఇక్కడ బేసిక్ పే 10,000 చూపిస్తారు. దాని కింద అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పే 12,000 బేసిక్ పెన్షన్ అనేది 12,000 చూపించడం జరుగుతుంది. కాబట్టి బేసిక్ పెన్షన్ అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్ టోటల్ గా కలిపితే వచ్చేది మనకి ఇది బేసిక్ పెన్షన్ ని ఈ డిఆర్ క్యాలిక్యులేషన్స్ ఉపయోగించే బేసిక్ పెన్షన్ వచ్చేసి ఈ రిటైర్డ్ ఉద్యోగికి 11,200 రూపాయలు ఉంటుంది. ఈ 11,200ని 1.3367తో మనం మల్టిప్లై చేసినట్లయితే 14,971 రూపాయి ఆ రిటైర్డ్ ఉద్యోగికి రావడం జరుగుతుంది. అలాగే 80 ఇయర్స్ నిన్నటువంటి ఒక ఎంప్లాయీ మనం ఇక్కడ సాధారణంగా ఇక్కడ 10,000 రూపాయలు బేసిక్ ని తీసుకోవడం జరిగింది. వీరికి 20% అనేది బేసిక్ పెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దాన్ని మనం అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్ 20% ఇంక్రీజ్ అవుతుంది. అది 2,000 అవుతుంది. ఈ 10,000 2,000 కలిపితే 12,000 రూపాయలు అవుతుంది. ఈ డిఆర్ క్యాలిక్యులేట్ చేసే అతని బేసిక్ వచ్చేసి 12,000, సాధారణ బేసిక్ 10,000, అడిషనల్ క్వాంటమ్ బేసిక్ వచ్చేసి 2,000. ఈ బేసిక్ ని సపరేట్ గా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 12,000 రూపాయలు ఇంటూ 1.3367 తో మల్టిప్లై చేస్తే మనకి 16,040 రూపాయలు అతనికి రావడం జరుగుతుంది. అలాగే 25% ఉంది ఇంకొక రిటైర్డ్ ఉద్యోగి మనం గమనించినట్లయితే వీరికి వచ్చేసి 85 ఇయర్స్ పూర్తిగా నిండిన తర్వాత మాత్రమే ఇది రావడం జరుగుతుంది. ఇక్కడ 25% అంటే మనకి 10,000లో 2,500 రూపాయలు అవుతుంది. కాబట్టి మొత్తం కలిపితే 12,500 రూపాయలు అతని యొక్క బేసిక్ పెన్షన్ డిఆర్ లెక్కించేటప్పుడు టోటల్ గా అతనికి ఉన్నటువంటి బేసిక్ పెన్షన్ ఇది. మనకి బేసిక్ పెన్షన్ ని 1.3367 తో మల్టిప్లై చేయాలి కాబట్టి 12,500ని 1.3367 తో మనము మల్టిప్లై చేయడం జరుగుతుంది. ఈ విధంగా మల్టిప్లై చేస్తే మనకి 16,709 రూపాయలు రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ డిఆర్ తో పెరిగినటువంటి డిఆర్ తో మామూలుగా సాధారణంగా లెక్కించే ఏ విధంగా లెక్కిస్తారు. కాకపోతే డిఏ పెరిగింది కాబట్టి దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. జనరల్ గా కూడా డిఏ పెరగకపోయినా సరే ఇదే విధంగా మనకి క్యాలిక్యులేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇది క్రాస్ పెన్షన్. ఈ నెట్ పెన్షన్ కనుక కూడా నెట్ పెన్షన్ కూడా ఇక్కడ నుంచి నెట్ గా మొత్తం టోటల్ గా మనకి టేక్ హోమ్ మనకి ఎంత వస్తుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 500 రూపీస్ అనేది మెడికల్ అలవెన్స్ అనేది ప్రతి ఎంప్లాయీకి ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి వస్తూ ఉంటుంది 500. అయితే వాళ్ళలో ఈహెచ్ఎస్ కింద 225 కొంతమందికి కట్ అవుతుంది వాళ్ళ బేసిక్ ఆధారంగా. 300 గజెటెడ్ ఆఫీస్ కరెక్ట్ అయిన వాళ్ళకి ఎక్కువగా 300 అట్లా కట్ అవుతూ ఉంటుంది. అయితే మనకు వచ్చే ఈ మెడికల్ అలవెన్స్ ఈ 500 ఏదైతే ఉందో అందులో 225 రూపాయలు మనకి
ఈహెచ్ఎస్ కింద కట్ అవుతుంది కాబట్టి ఇంకో 275 రూపాయలు అవుతుంది. ఈ వచ్చినటువంటి అమౌంట్ కి ఇంకొక 275 రూపాయలు కలుపుకుంటే వారి యొక్క పూర్తి జీతం, వారికి ఎంత జీతం వస్తుంది, నెట్ శాలరీ, నెట్ పెన్షన్ ఎంత వస్తుంది అనేది మనము తెలుసుకోవచ్చు. అలాగే ఈ ఉద్యోగి అయితే 300 పోతుంది కాబట్టి 200 యాడ్ చేసుకోవాలి. వచ్చిన అమౌంట్ కి 200 యాడ్ చేస్తే అతని యొక్క నికరంగా అతనికి వచ్చేటువంటి నెట్ పెన్షన్ అనేది తెలుస్తుంది. అయితే ఈ సివిపి కొన్ని కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్, ఇది వచ్చేసి మీ కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్ అనేది మారదు, ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఆ అమౌంట్ ని మీరు దాంట్లో టోటల్ గా డిడక్ట్ చేసుకుంటే మీకు చేతికి ఎంత వస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఇది దీనికి సంబంధించి. కాబట్టి ఇది అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఉండే వారికి ఏ విధంగా లెక్కిస్తారు, పే స్లిప్ లో ఏ విధంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఈ వీడియో. అలాగే ఈ బేసిక్ పెన్షన్ వచ్చేసి అడిషనల్ క్వాంటమ్ బేసిక్ పెన్షన్ ప్లస్ అతని యొక్క బేసిక్ పెన్షన్ గా మనం ఈ ఫార్ములాలో తీసుకుంటాం. అయితే చాలా మంది ఫ్యామిలీ పెన్షనర్స్ కి ఏదో వర్తిస్తుంది సార్ అంటున్నారు. పెన్షనర్స్ కు వర్తించే నిబంధనలన్నీ కూడా ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా వర్తిస్తాయి. కాకపోతే ఆ పర్సెంటేజ్ ఇచ్చేటప్పుడు 50%, 30% లో ఆ అమౌంట్ లో డిఫరెన్స్, బేసిక్ పే లో డిఫరెన్స్ వస్తుంది. కానీ అది తప్ప మిగతా అలవెన్స్ అన్ని మామూలు సాధారణ పెన్షనర్స్ కి ఏవైతే వచ్చేస్తాయో ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా అదే విధంగా దాదాపుగా ఇవన్నీ కూడా ఇలాగే వర్తిస్తాయి. ఇది దీనికి సంబంధించి. ఈ డిఆర్ తో మనకి ఈ నెలలో పెరుగుతుంది. ఈ పెరిగినటువంటి డిఆర్ తో మనకి వచ్చే నెలలో అంటే ఆగస్టు మొదటి వారంలో ఈ జూలై పెన్షన్ అనేది పెరిగి ఆగస్టు మొదటి వారంలో రావడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ ఉండేవారు ఈ విధంగా మీ బేసిక్ పే ఉపయోగించుకొని ఈ ఫార్ములాను ఉపయోగించుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇటువంటి వీడియోలు మన ఛానల్ ఇప్పటికీ చాలా ఉన్నాయి. పెన్షన్ సంబంధించి కానీ, అడిషనల్ క్వాంటమ్ పెన్షన్, కమిటెడ్ వాల్యూ ఆఫ్ పెన్షన్, గ్రాట్యుటీ పెన్షన్ సంబంధించి, అలాగే లీవ్ రూల్స్, చాలా అన్ని సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని కూడా ఇదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. అలాంటి వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. బీ సేఫ్, బీ హ్యాపీ. థ్యాంక్ యూ.